గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. క్రమశిక్షణ కమిటీ నియామకం అనంతరం తొలిసారి సమావేశం జరుగుతుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు హాజరయ్యారు. గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. క్రమశిక్షణ కమిటీ నియామకం అనంతరం తొలిసారి ఈ సమావేశం జరుగుతుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు హాజరయ్యారు. గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. క్రమశిక్షణ కమిటీ నియామకం అనంతరం తొలిసారి సమావేశం జరుగుతుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు హాజరయ్యారు. గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అప్డేట్స్ దీనికి సంబంధించి రైట్ షాల్ని మరికాసేపట్లోనే గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ కీలక సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. మల్లు రవి అధ్యక్షతన మరికాసేపట్లో ఈ యొక్క పిఏసీ రాజకీయ వ్యవహారాలు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంతో పాటుగానే అటు టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం కూడా ఉమ్మడిగా నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశానికి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేబినెట్ మంత్రులు, అలాగే పలువురు పిఏజీ, అదే విధంగా అడ్వైజరీ కమిటీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, అటు జానారెడ్డి కావచ్చు, వి హనుమంతరావు, అదే విధంగా చిన్నారెడ్డి, మధుయాక్షి గౌడ్, ఇతర నేతలు కూడా పార్టిసిపేట్ చేయబోతారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కులగణన, అదేవిధంగా ఎస్టీ వర్గీకరణ అంశాలతో పాటు గాని ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అందించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పైన ఇందులో క్షేత్రస్థాయిలోకి జనంలోకి ఈ యొక్క పథకాలను తీసుకువెళ్లేటటువంటి అంశాల మీద చర్చించబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే గాంధీ భవన్ వేదికగా ఈ యొక్క ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దాంతో పాటు కానీ ఇప్పటికే గాంధీ భవన్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు సీనియర్ నేతలు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఇటీవల పార్టీ పదవులు వరించినటువంటి టీపీసీసీ కార్యవర్గంలో కీలకమైనటువంటి టీపీసీసీ జనరల్ సెక్రటరీ, టీపీసీసీ ఉపాధ్యక్ష పదవులు దక్కించుకున్నటువంటి నేతలకు నియామక పత్రాలు అందజేయబోతా ఉన్నారు. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.